హాయ్ అండి. డిఎస్సి లాంటి ఎగ్జామ్స్కి చదివింది మర్చిపోకుండా ఉండాలంటే రివిజన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదండి. కానీ మనకి మొత్తం ప్రిపరేషన్లో చాలా బోర్గా అనిపించేది రివిజన్సే. ఎందుకంటే అండి, ఫస్ట్ టైం చదువుతున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదే సెకండ్ టైము అదే టాపిక్ మళ్ళీ చదవాలంటే చాలా బోర్గా ఫీల్ అవుతాం. కానీ అట్లా బోర్గా ఫీల్ అవుతే చదివింది మర్చిపోతామండి. ఎందుకంటే మనది డిస్క్రిప్టివ్ కాదు కదా. ఒక క్వశ్చన్ చదివేసి ఆన్సర్ రాసేసి ఆ మధ్యలో ఓన్గా మనం రాసేట్టు 10th క్లాస్ ఎగ్జామ్స్ లాగా డిస్క్రిప్టివ్ కాదు కాబట్టి మనది ఆబ్జెక్టివ్ కాబట్టి మనం రికగ్నైజ్ చేయాలి. అలాగే చాలా కన్ఫ్యూజింగ్గా నియరెస్ట్ ఆన్సర్స్ ఇచ్చినా కూడా వాటి నుండి మనం కరెక్ట్ ఆన్సర్ని పిక్ చేయాలంటే మనం రివిజన్స్ అనేవి కంపల్సరీ చేస్తేనే అది మనకి బాగా గుర్తుంటుందండి. అయితే రివిజన్స్ ఇన్ని సబ్జెక్ట్స్ని రివిజన్స్ చేయటం కూడా కష్టమేనండి. ఒక సబ్జెక్ట్ చదువుతాము, రెండో సబ్జెక్ట్ చదివేటప్పటికి ఫస్ట్ సబ్జెక్ట్ అనేది మర్చిపోతుంటాం. మళ్ళీ కొత్తగానే అనిపించుద్ది. ఎక్కడో చదివిన వర్డ్స్ మాత్రం గుర్తుంటాయి కానీ కంప్లీట్గా అయితే కంటెంట్ మొత్తం గుర్తుంటుంది. సో రివిజన్స్ అనేవి ఎట్లా చేయాలి అంటే 2 పద్ధతులు ఉన్నాయండి. ఒకటి ఏ రోజుకి ఆ రోజు రివిజన్ చేయటం. అంటే మనం 3 hours 2 hours కంటెంట్ కానీ ఏదైనా ఒక సబ్జెక్ట్కి మనం అలాట్ చేసుకుంటే ఆ టైము స్టార్టింగ్ ప్రీవియస్ డేది కొంచెం రివైజ్ చేసి కొత్త దానికి వెళ్ళమంటారండి. కానీ మనం స్టార్టింగే మనం ఎఫెక్టివ్గా చదవగలం. ఫస్ట్ స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ లేదా 45 minutes లేదా 1 hour అనేది మనం కాన్సన్ట్రేషన్ అనేది బాగుంటుంది. ఆ టైంలో ఆల్రెడీ ప్రీవియస్గా చదివిన దాన్ని రివిజన్ చేయడం వల్ల నెక్స్ట్ చదివే కొత్త టాపిక్ ఏదైతే ఉంటుందో ఆ రోజు అది అంత ఎఫెక్టివ్గా చదవలేమన్నమాట. కాన్సన్ట్రేషన్తో చదవలేం. సో ఎప్పుడైనా సరే న్యూ టాపిక్ అనేది మనం ఫుల్ కాన్సన్ట్రేషన్తో చదవాలి. రివిజన్ అనేది ఆల్రెడీ కాన్సన్ట్రేషన్తో చదివి మెయిన్ పాయింట్స్ అనేవి మనం నోట్ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీరు కొత్తగా ఈరోజు 2 hours పెట్టుకున్నారు కంటెంట్ ఒక లెసన్ చదవటానికి. ఆ లెసన్ చదివిన తర్వాతనే ప్రీవియస్ డేది రివిజన్ చేయండి. అంటే ఫస్ట్ 45 minutes న్యూ టాపిక్, సెకండ్ 45 minutes కానీ లేదా 1 hour కానీ లేదా హాఫ్ అన్ అవర్ కానీ మీరు రివిజన్కి అనేది అలాట్ చేసుకోవడం వల్ల మన యొక్క టైం అనేది చాలా ప్రొడక్టివ్గా గడుస్తుంది అనమాట. అది కాకుండా మనం ఫస్టే రివిజన్ చేసి ఆ తర్వాత న్యూ టాపిక్కి వెళ్ళాలంటే మన ఫస్ట్ 45 to 1 hour ఉన్నటువంటి హై కాన్సన్ట్రేషన్ చేసే టైం అంతా కూడా ప్యాసివ్గా గడుస్తుంది. రివిజన్ కోసం బాగానే ఉన్నా కూడా నెక్స్ట్ కంటెంట్ ప్రిపరేషన్కి అది అంత ఎఫెక్టివ్గా ఉండదు అనమాట. సో ఎప్పుడైనా సరే కొత్త టాపిక్ చదివిన తర్వాతనే కంపల్సరీ మర్చిపోకుండా ప్రీవియస్ రోజు చదివింది ప్లస్ ఈ రోజు చదివింది ఏంటంటే రివర్స్లో వెళ్ళాలి. ఇప్పుడు 10 pages చదివితే 9, 8, 7, 6 అట్లా రివర్స్లో వెళ్ళి ప్లస్ ఎస్టర్డే చదివింది కూడా రివిజన్ చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం చంద్రిక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.